హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టే విత్ బిందు. ఈరోజు మీకోసం మినప్పప్పు పునుగులు, దానికి కాంబినేషన్లో టొమాటో చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసి నేర్చేసుకుందామండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. ఈ వీడియోలో చేసినట్టు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ స్నాక్స్కి కానీ చాలా బాగుంటాయండి. దానికన్నా ముందండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క వీడియోని చూసేయండి మీ ఫ్రీ టైంలో. ఇప్పుడండి మనం మినప్పప్పు పునుగులు ఎలా చేసుకుందామో తెలుసుకుందామండి. ఇది నేను నిన్న నైట్ ఒక 2.5 కప్స్ దాకా నేను మినప్పప్పుని నేను సోక్ చేసి పెట్టుకున్నానండి. ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను. ఒకవేళ మీరు స్నాక్స్ లాగా చేసుకోవాలనుకుంటే మీరు మార్నింగ్ అయినా సోక్ చేసి పెట్టుకోవచ్చండి. నెక్స్ట్ డే మార్నింగ్ అండి బాగా సోక్ అయిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి వాష్ చేసుకొని మనం మెత్తగా కాకపోయినా అండి కొంచెం బరకగా మనం గారెలు వేసుకునే టైప్లో దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. ఎక్కువ వాటర్ పోసుకోకూడదు. ఒక స్ట్రైనర్ని యూజ్ చేసి వాటర్ అంతా గ్రైండ్ చేసేయండి. మనం మినపప్పుతో చాలా వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ చేసుకోవచ్చండి. దీంతో ఈరోజు నేను పునుగులు చేస్తున్నాను కదా, సో ఈ విధంగా పిండి ఉంటే సరిపోతుందండి. ఒకవేళ మీకు వాటర్ ఎక్కువైంది అనుకుంటే కొంచెం బియ్యపిండి మీరు యాడ్ చేసుకోవచ్చు. బియ్యపిండి ఐదర్ లేదా మైదా పిండి అయినా మీరు యాడ్ చేసుకోవచ్చండి. దీంట్లోనే కొంచెం సాల్ట్, జీలకర్ర, కట్ చేసిన ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకోండి. మీకు వీడియోలో చూపించే విధంగా బాగా మిక్స్ చేసుకొని బీట్ చేయాలని ఒక 5 మినిట్స్ దాకైనా పిండిని మనం బీట్ చేసుకోవాలి. మీరు ఇట్లా బీట్ చేసేటప్పుడే మీరు ఒకసారి సాల్ట్ని కూడా టేస్ట్ చేసుకొని మీకు సాల్ట్ అడ్జస్ట్ అవ్వకపోతే మీ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి కొంచెం. ఇది మనం ఇలా బీట్ చేసుకునేటప్పుడే అండి ఒక పక్కన స్టవ్ మీద మనం ఆయిల్ అనేది హీట్ చేసి పెట్టుకుందామండి. చూడండి, ముందుగా నేను ఆయిల్ హీట్ చేసి పెట్టుకున్నాను. మనం పునుగులు అనేది హాఫ్ దాంట్లో డిప్ అవుతే సరిపోతుందండి. మీరు ఎక్కువ ఆయిల్ కూడా దీనికి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఈ విధంగా అండి బోండా సైజులో కొంచెం పెద్దగా కానీ లేదా కొంచెం చిన్నవి కానీ మీకు వీలు పడే సైజులో మీరు వేసుకోవచ్చండి. కానీ చాలా సేఫ్గా వేసుకోండి. ఒకవేళ దాంట్లో వాటర్ ఎక్కువైనా లేదంటే రైస్ పౌడర్ కానీ మైదా పిండి కానీ ఎక్కువైనా ఆ ఫ్లేవర్ వేరే ఉంటుందండి. సో వాటర్ని మీరు మిక్సీ పట్టేటప్పుడే వాటర్ కొన్ని యాడ్ చేసుకొని మీరు మిక్సీ పట్టండి. చూడండి, మనం వేసిన 2 నిమిషాలకి ఇట్లా గోల్డెన్ కలర్లో వచ్చేసింది కదండి. అట్లాగే 2 సైడ్స్ కూడా గోల్డెన్ కలర్లో చేంజ్ అవ్వాలండి. సో మనం స్లోగా దీన్ని ఫ్లిప్ చేసుకున్నాము. ఈ పునుగులకి మీరు ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది మినప్పప్పు కదా అని మీరు అనుకుంటే మీరు ఆయిల్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఈ పునుగుల్ని మనం వేసుకుంటే అండి ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకోదండి. మనకి ఇది చాలా సింపుల్ బ్రేక్ఫాస్ట్ అండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇదే పిండితో మనం గారెలు కూడా చేసుకోవచ్చండి. అది మీకు ఇంకొకసారి నేను వీడియో తీసి మీకు పెడతానండి. చూడండి, 2 సైడ్స్ మొత్తం ఫ్రై అయిపోయినండి. ఈ కలర్లో వచ్చినప్పుడు మీరు దాన్ని తీసేయచ్చండి. పునుగుల్ని చాలా ఈజీగా అయిపోతాయి కదండి. ఈ 2.5 కప్స్ దాకా మేము తీసుకున్నాం కదా మినప్పప్పు, అది ఒక 3 నెంబర్స్ దాకా సరిపోతాయండి దాంతో వచ్చే పునుగులు.
సో ఇప్పుడు దీనికి కాంబినేషన్లో మనం టొమాటో చట్నీ ఎట్లా చేసుకోవాలో తెలుసుకుందామండి. ఒక గిన్నెలో ఒక 4 టమాటాలు మొత్తం కట్ చేసి వేసేసుకున్నాము. ఈ విధంగా అండి 2 పీసెస్గా మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. లేదు ఫాస్ట్గా కుక్ అయిపోవాలంటే చిన్న చిన్న పీసెస్గా అయినా మీరు కట్ చేసుకొని వేసుకోవచ్చు అండి. మనం మిర్చి కూడా అండి ఒక 2 పీసెస్గా మనం కట్ చేసేసుకొని వేసేసుకున్నాము. దీంట్లోనే మనం వెల్లుల్లి ఒక 5-6గా మనం యాడ్ చేసుకుందామండి. కొంచెం పసుపు కూడా మనం యాడ్ చేసుకుందామండి కలర్ చేంజింగ్ కోసము. టేస్టింగ్ సరిపడా నేను ప్రస్తుతానికండి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటానండి. తర్వాత మనం సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొన్ని వాటర్ పోసుకుంటానండి. ఇవి మునిగేంత వరకు వాటర్ పోసుకొని మనం స్టవ్ ఆన్ చేసేసి దాని మీద పెట్టేసుకుందామండి. ఇది బాయిల్ అవటానికండి మినిమం మీకు 15 to 20 మినిట్స్ సరిపోతుందండి మీడియం ఫ్లేమ్లో. ఒకవేళ మీరు హైలో పెట్టేసుకుని 10 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుందండి. కొంచెం ఆయిల్ అనేది పోసుకుంటున్నానండి 1 టేబుల్ స్పూన్ దాకా దీంట్లో నేను. ఇది ఒక 10 మినిట్స్ తర్వాత అండి నేను లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను ఇక్కడ నేను. మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవటం వల్ల అండి ఆ టొమాటో గ్రేవీ అనేది కొంచెం సాఫ్ట్గా అవుతుంది. మిర్చిలో ఉన్న ఘాటు కూడా కండి మన వాటర్లో బాగా కలిసిపోయి ఘాటు ఎక్కువ వస్తుందండి. స్పైసీనెస్ కోసం కావాలి అనుకుంటే మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. చూడండి కుక్ అయిపోయిందండి. దీన్ని మనం చల్లార్చుకున్న తర్వాత మనం బ్లెండ్ చేసుకుందామని మిక్సీ పట్టుకున్నాము. చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ వేసుకున్నాం. ఇక్కడ మనం ఇప్పుడు పోపు వేసుకున్నామండి. కొంచెం ఆయిల్ పోసుకోనండి మన పోపు గింజలన్నీ మనం యాడ్ చేసుకుందామండి దీంట్లో. మనకి ఏ చట్నీ అయినా అండి మనకి పోపు వేస్తేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనం పోపు వేయకపోయినా మీరు మామూలుగా అయినా చేసుకోవచ్చు. కానీ మనం తెలుగు వాళ్ళం కాబట్టి కదండి మనకి పోపు అనేది బాగా ఫస్ట్ నుంచి అలవాటు కాబట్టి మనం ప్రతి ఒక్క దాంట్లో పోపు అనేది మనం బాగా యూజ్ చేస్తూ ఉంటాం కదండి. దీంట్లోనే మీకు కావాలంటే ఎండుమిరపకాయలు కానీ మళ్ళీ వెల్లుల్లి కూడా కానీ మనం యాడ్ చేసుకోవచ్చు అండి. కరివేపాకు కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడ నా దగ్గర కరివేపాకు దొరకలేదు కాబట్టి నేను కరివేపాకుని స్కిప్ చేశానండి. ఇప్పుడు మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి దాంట్లో ఈ పోపుని అనేది మనం యాడ్ చేసుకుందామండి. మనం ఈ చట్నీ ఉంది కదండి కొంచెం సాఫ్ట్గా కొంచెం వాటరీగా ఉంటుంది కదండి. మనం ఒక 5 మినిట్స్ దాకా దీన్ని కుక్ చేస్తూ ఉంటే అండి కొంచెం థిక్నెస్ అనేది వస్తుంది. ఈ చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికి కావాల్సిన సాల్ట్ మనం యాడ్ చేసుకున్నాము. ఒకవేళ మీకు స్పైసీనెస్ సరిపోలేదు అనుకుంటే ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోండి. ఎండుమిరపకాయలు లేవు అనుకుంటే మీరు కారం పొడి అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఇది ఏ టిఫిన్స్లో అయినా చాలా బాగుంటుందండి. ఈ మినపప్పు పునుగులు కండి ఇది బెస్ట్ కాంబినేషన్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి చాలా సాఫ్ట్గా ఉన్నాయండి. లోపల ఫ్లఫీగా ఎక్కువ ఆయిల్ కూడా నా దాంట్లో పీల్చుకోలేదండి. అసలు తింటుంటే పోతా ఉన్నాయండి. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చినా నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా మీకు ఏమైనా వీడియోలు కావాలి నాకు ఈ ఫుడ్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ నైస్ డే. బై.